కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని విజయవాడ నుండి కోల్కతా వరకు ముగ్గురు యువకులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ముగ్గురు యువకులను కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు స్వాగతం పలికారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వైద్య విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మహిళలకు రక్షణ కల్పించాలంటూ రాజమహేంద్రవరం నుంచి కలకత్తా వరకు ముగ్గురు యువకులు వారు పాదయాత్ర రూపంలో మహిళల రక్షణ కల్పించాలంటూ వారు పాదయాత్ర రూపంలో వస్తున్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే రాజమహేంద్రవరం నుంచి వస్తున్న రాకలో ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడలో కొంతమంది మహిళలు అలాగే విద్యాసంఘ నాయకులు వీరికి స్వాగతం పలికారు. అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే ముగ్గురు యువకులు వారిని అడిగి మరింత సమయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ముగ్గురు కూడా రాజమహేంద్రవరం నుంచి కలకత్తాకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? విజయవాడ నుంచి కోల్కతా రీసెంట్లీ జరిగిన మన కోల్కతా ఇన్సిడెంట్కి న్యాయం జరగాలని అక్కకి, అలాగే ఇప్పుడు వచ్చే తరాలలో అక్కా చెల్లెలకి ఎవరికి భయపడకుండా ఒక కొత్త చట్టం తీసుకురావాలని అలా రక్షణ కోసమని ఈ పాదయాత్ర అయితే మొదలుపెట్టామండి. ఈ లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. ఇదే మంత్ ఇప్పుడైతే కాకినాడలో ఉన్నాం ప్రజెంట్. చెప్పండి, మీకు స్వాగతం ఎలా పలుకుతున్నారు? బాగానే పలుకుతున్నారు. ముందు ఇంకా వెళ్ళే ప్రతి ఊర్లో కూడా ఇలానే పబ్లిక్ అనేది వచ్చి మాకు రిసీవ్ చేసుకొని మంచిగా అందరూ మనతో పాటు కలిసి అడిగేస్తే మనకంటూ మన భారతదేశంలో చట్టం అనేది వస్తుంది అనుకొని కోరుకుంటున్నాం. చేయడానికి కారణం ఏంటి అంటే ఇది ఓన్లీ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాత్రమే కాదు, మన భారతదేశంలో ఇకపై ఇంతకుముందే ఎంతోమంది అమ్మాయిలను రేప్ చేసి మర్డర్ చేయడం జరిగిందనమాట. అందరూ కూడా వీటన్నిటి గురించి ఆలోచించి ఇకపై ఇటువంటివి జరగకుండా ఉండేందుకు ఒక సరైన కొత్త చట్టాన్ని తీసుకొని వద్దాము అని యాత్ర అన్నది చేపట్టామన్నమాట. మాతో పాటు ఇలా ఎంతోమంది మా అడుగులో అడిగేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెజెంట్ అయితే కాకినాడలో అయితే ఉన్నాం. సార్ చెప్పండి, మీరు ఎస్ఎఫ్ఐ నాయకులుగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు యువకులు కూడా ఏవైతే విజయవాడ నుంచి పాదయాత్ర రూపంలో కలకత్తా వెళ్తున్నారు, అంటే మీరు స్వాగతం పలికారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఏదైతే దేశంలోని రాష్ట్రంలోని మన సమాజంలో మహిళల మీద అమ్మాయిల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దానికి కనీసం స్పందించే వాళ్ళు కూడా కరువైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంది. కానీ వీళ్ళ ముగ్గురు వాళ్ళ సొంత పనులను ఆపుకొని వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ చదువుల్ని, వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని అన్నింటినీ ఆపుకొని ఈరోజు సమాజం కోసం, అమ్మాయిలపై జరిగే దాడుల కోసం వాళ్ళు చేయడం చాలా అభినందనీయం. వాళ్ళకి ఈ యాత్ర దిగ్విజయం అవ్వాలని, ఈ యాత్ర పొడవు వరకు ఏ అయితే విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా సపోర్ట్ చేయాలని, వాళ్ళ యాత్ర సక్సెస్ఫుల్గా అవ్వాలని, మహిళకి రక్షణ కల్పించాలని, మహిళల మీద దాడుల్ని అరికట్టాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు కూడా వివిధ ప్రాంతాల నుంచి అయితే వచ్చారు. అంటే ముఖ్యంగా ఏవైతే యువతి ఉన్నారో అంటే ఈ మహిళలకు కూడా పూర్తిగా రక్షణ కల్పించాలని దిశగా అయితే అంటే ముగ్గురు యువకులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎవరైతే అంటే విజయవాడ నుంచి వీరైతే పాదయాత్ర కొనసాగుతూ రాజమహేంద్రం ద్వారా కాకినాడ చేరుకున్నారు. అయితే వీరికి అంతా ఎస్ఎఫ్ఐ నాయకులు అలాగే మహిళలు కూడా వీరికి ఘనస్వాగతం పలికారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే రోజుకి జరుగుతున్న మహిళలపై అగాత్యాలు ఇప్పటికైనా ఆగాలి, ఇప్పటికైనా యువతకి సరైన చర్యలు చేపట్టాలని చెప్పి ఒక పక్క మహిళలు అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు ఎవరైతే ముగ్గురు యువకులు పాదయాత్ర వారందరూ తెలిపే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.